బరిలో ఉన్నది, సరే కూటమి బరిలో ఉంది, అండ్ మీకు కోర్స్ మీ ప్రత్యర్థి ఇప్పుడు సిట్టింగ్ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే ఎంఐఎం బరిలో ఉంది. ఎట్లయినా పైన వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు, కింద మీరు పోటీ చేస్తుంటారు, మీకేమీ తేడా అనిపించదా? అంటే లేదు, ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి నేను మజ్లిస్ పార్టీ ఉన్నాం. ఇక్కడ ఏదైనా సమస్య ఇచ్చినప్పుడు నేను పరిగెత్తుకు వస్తా, ఆయన పరిగెత్తుకు వస్తాను. అప్పటి నుంచి కూడా పోటీలో మేము ఇద్దరేమో ఉన్నాము. ఇద్దరు కూడా కొత్త వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కార్వాన్ నియోజకవర్గము తెలుసుకునే వరకే ఎన్నికలు వచ్చేసినాయి. నెక్స్ట్ అంటే నేను 2 సార్లు తిరిగేసిన. ఇప్పుడైతే ఈ లాస్ట్ స్టేజ్లో ఉన్నటువంటి వ్యూహము, నేను యాక్చువల్గా కూడా నా రాజకీయము 1980 కొంచెం అట్లే ఇట్లే ఉంది ఎన్నికల వాతావరణం బయట. రైట్. నేను రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రారంభమైంది. నాకు రాజకీయ అనుభవం ఉంది. నాగేందర్ గారు నేను కలిసి ఒకటేసారి చెన్నారెడ్డి గారి నాయకత్వం వహిస్తుండే. 1989లో బాగా కష్టపడ్డాము. నేను నాగేందర్ గారిని 2 సార్లు గెలిపించడంలో కీలక పాత్ర నాది. ఆసిఫ్ నగర్ శాసనసభ్యులుగా ఉన్నప్పుడు నేను చాలా క్లోజ్ అనుచరునిగా ఉన్నా. మొత్తము ఎలక్షన్ మొత్తం నేను, ఎంఎస్ ప్రభాకర్ ఎమ్మెల్సీ గారు ఉన్నారు, మేమే చూసేవాళ్ళం. కాబట్టి రాజకీయంగా నాకు అనుభవం ఉంది. ఎన్నికలు ఏ విధంగా చివరి రోజుల్లో ఉపయోగించుకోవాలని నాకు అనుభవం ఉంది. కాబట్టి 3 రోజులు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో ముందుకెళ్తాం. చాలామంది యాంకర్స్ అడుగుతున్నారు, అంటే డబ్బులు పెడతారా మీరు అని. డబ్బులు అవసరం ఉండేది, అన్నిటికీ డబ్బులు అవసరం ఉండేవి. మేము చేసిన పనులే చాలు. ప్రజలను మేము కన్విన్స్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఈ 2-3 డేస్. ఆ విధంగానే ముందుకెళ్తాము. మజ్లిస్ పార్టీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో మట్టి కనిపిస్తా అంటారు. వాళ్ళ లెక్క 7 ఈసారి 8 అంటుంది రాజేంద్ర నగర్తో కాదు. వాళ్ళ లెక్క ఇప్పుడు తగ్గిపోతుంది, 4-5 అయిపోతుంది. ఫీల్ అవుతారేమో విన్నర్ అంటే. బట్ మీరైతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. స్టేట్ వైడ్ రిపోర్ట్స్ ఏంటి మీకు? ఎట్లా మీ ప్రభుత్వం గురించి సర్వేలు వస్తున్నాయి కదా? ఏం లేదు, అన్ని బోకస్ సర్వేలు అవి. లగడపాటి అంతా దొంగల సర్వేలు ఉంటాయి. లగడపాటి ఎప్పుడు కూడా ఫేర్ సర్వే చేయడు. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అవసరం లేకుండే పుల్ల పెట్టుకున్నాడు ఆయన. దీని ఎఫెక్ట్ రాబోయే ఎన్నికల్లో ఆంధ్రాలో కనిపిస్తుంది. నేను వెళ్తా, ఎందుకంటే తెలంగాణను ద్రోహం చేసే వాళ్ళని ఎప్పుడు కూడా వదిలిపెట్టేది ఉండదు. తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళని మాత్రం ఎప్పుడు వదిలిపెట్టారు కేసీఆర్ గారు. సమస్యనే లేదు. చార్మినార్ తప్ప ఏం లేదు. ఏమి కట్టించిండు ఆయన? అసెంబ్లీ ఆయన కట్టించిండా? సాలార్జంగ్ మ్యూజియం ఆయన కట్టించిండా? చార్మినార్ ఆయన కట్టించిండా? గోల్కొండ ఆయన కట్టించిండా? ఉస్మానియా హాస్పిటల్ అయినా కట్టించిండా? పోనీ అండి నిమ్స్ హాస్పిటల్ అయినా కట్టించిండా? గాంధీ హాస్పిటల్ అయినా కట్టించిండా? ఏం కట్టించిండు? హైదరాబాద్లో కుతుబ్ షాహీ కాలం నుంచి ఉన్నాయి. 400 సంవత్సరాల చరిత్ర హైదరాబాద్కు ఉంది. 400 సంవత్సరాల నుంచి ఉన్నాయి. ట్యాంక్ బండ్ కట్టించిండా? పోనీ అండి. ఉస్మాన్ సాగర్ కట్టించిండా? హిమాయత్ సాగర్ కట్టించిండా? చంద్రబాబు నాయుడు ఏం కట్టించిండు? ఒక బిల్డింగ్ కట్టించిండు, హైటెక్ సిటీ అని. అట్లాంటి బిల్డింగ్లు 100 వచ్చేసినాయి. ఈరోజు అట్లాంటి బిల్డింగ్లు, ఆ హైటెక్ సిటీ కూడా పెద్దలు వాళ్ళు చెప్పొద్దు, కానీ నా స్థాయికి తగ్గినటువంటి విషయాలు చెప్పాలి. కానీ బట్టి అయినా మీరు అడిగారు. కేవలము అక్కడ చంద్రబాబు నాయుడు గారే కాకుండా మురళీమోహన్ ఆయనకు బినామీగా ఉంటాడు. మురళీమోహన్కు చెందినటువంటి స్థలం ఉండేది, ఈయన ఫామ్ హౌస్ ఉండేది. కేవలం అది అభివృద్ధి చెందాలి, దాని రేటు పెరగాలని మాత్రం తీసుకొచ్చిండు హైటెక్ సిటీ. హైదరాబాద్ మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ మా మీద ఉన్నటువంటి ప్రేమతో కాదు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. ఇది మీరు చూడండి, సిలికాన్ సిటీ అని మురళీమోహన్ ఉంది. అదైతే అబద్ధం చెప్పలేము కదా. కేవలం అది అభివృద్ధి చెందాలండి, అంతే. అట్లాంటి హైటెక్ సిటీ లాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. గతంలో మీరు చూడండి, బ్యాచిలర్స్ బిల్డింగ్ కానివ్వండి, మయూర్ కుషాల్ టవర్స్ కానివ్వండి, దానికంటే కూడా పెద్ద పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ హైటెక్ సిటీ ఒకటి కట్టించినంత మాత్రాన కాదు కదా. దాని తర్వాత చాలా వచ్చినాయి, లెమన్ ట్రీ అని, లేకపోతే ఇంకా చాలా వచ్చినాయి. ఇప్పుడు చూడండి మీరు. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు.
ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.